హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా అదరిపోయే రెండు శుభవార్తలు అయితే తీసుకువచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇక ఈ యొక్క పథకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు ఈ రెండు పథకాలను అమలు చేయబోతున్నారు. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మీ పథకాల ద్వారా లబ్ధిదారులకు మేలు జరగబోతుంది, ఇంతకీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఇక రేషన్ కార్డులు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏదైనా కొత్తగా అప్డేట్ ఉందా అనే సమాచారాన్ని తెలుసుకుందాం. ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినటువంటి సూపర్ 6 పథకాల హామీ పథకాలకు అమలుకు కట్టుబడి ఉంది. ఈ పథకాలను అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా ఈ నెల 19 నుంచి అదిరిపోయే రెండు శుభవార్తలు చెబుతున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. ఈ రెండు పథకాల ద్వారా లబ్ధిదారులకు మేలు చేకూరుస్తున్నట్లుగా ఆయన అప్డేట్ అయితే తీసుకువచ్చారు. ఇక ఏ పథకాల ద్వారా మనకు మేలు జరగబోతుంది, రేషన్ కార్డులు కలిగి ఉన్న వాళ్ళకు రేషన్ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, అంటే రేషన్ కార్డులు ఎవరికైతే లేవు వాళ్ళ పరిస్థితి ఏంటి, అలాగే కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు అనే సమాచారాన్ని ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఇవ్వచ్చు. అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మనకు తెలుస్తుంది. అలాగే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్, చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా, మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం. ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏదైతే సూపర్ 6 పథకాలు ప్రకటించారో ఈ సూపర్ 6 పథకాలకు ఖచ్చితంగా రేషన్ కార్డు కలిగి ఉండాలని నిబంధన అయితే తీసుకొచ్చింది. మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక రేషన్ కార్డు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ యొక్క పథకాల ద్వారా ఈ పథకాలకైనా సరే ఈ ఒక్క రేషన్ కార్డు అనేది ప్రామాణికంగా తీసుకుని ఆ పథకాలు అమలు చేస్తున్నట్లు కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరికీ కూడా రెండు పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చాలనే నిర్ణయం అయితే తీసుకుంది. ముఖ్యంగా మహిళలకు ఈ యొక్క రెండు పథకాలు వర్తిస్తాయి అని కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేసింది. ఇక ఈ నెల 19వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క రేషన్ కార్డు కలిగిన వాళ్ళందరికీ కూడా యొక్క రెండు పథకాల అమలుకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు మొట్టమొదటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మొట్టమొదటి పథకాలను వచ్చేసి ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించబోతున్నారు. ఈ సంక్రాంతి కానుకగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అక్క చెల్లెలకు ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని హామీ ఇచ్చారు అన్నమాట. ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఇక మనకు పక్క రాష్ట్రాల్లో తెలంగాణలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ఏంటంటే ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇక ఆటో సోదరీమణులకు కూడా ఇబ్బంది లేకుండా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి అందుకే లేట్ అయింది. ఇక ఖచ్చితంగా ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని సంక్రాంతి కానుకగా ప్రారంభించాలని దీనికి సంబంధించి విధానాలను రూపొందిస్తామని, ఎవరికి ఇబ్బంది కలగకుండా మహిళలకు ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే హామీ ఇచ్చారు. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులే. ఖచ్చితంగా రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలి. మీరు ప్రయాణం చేసేటప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి నుండి ఎక్కడికైనా మీరు ఖచ్చితంగా ఉచితంగా ప్రయాణించవచ్చు. మీరు ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా ఆధార్ కార్డు అనేది మీరు కలిగి ఉండాలి. దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఏదైనా కార్డుని తీసుకొస్తారని కూడా మనం చూడాలి. ఉచిత బస్సుతో ప్రయాణానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే ఈ పథకానికి అయితే ముందుగా ప్రారంభించబోతున్నారు. ఇక దీనికన్నా ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రేషన్ కార్డు కలిగి ఉంటారో వాళ్ళందరికీ కూడా క్రిస్మస్ కానుక అయితే పంపిణీ చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మన మంత్రి వీరాంజనేయ స్వామి గారు ఇద్దరూ కూడా మనకు తెలియజేయడం జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా గతంలో 2019 అప్పుడు మనకు ప్రభుత్వం ఉన్నప్పుడు ఏంటంటే చంద్రన్న సంక్రాంతి కానుక, చంద్రన్న క్రిస్మస్ కానుక, చంద్రన్న రంజాన్ కానుక ఇవన్నీ కానుకలు కూడా ఇచ్చేవాళ్ళు. 3 పెద్ద పండుగలకు సంబంధించి ఇప్పుడు ఈ నెల 25వ తారీఖున క్రిస్మస్ ఉంది కాబట్టి ఈ క్రిస్మస్ కానుక 6 లేదా 8 రకాల సరుకు అయితే మనకు ఒక సంచి అనేది ఇవ్వటం జరుగుతుంది. రేషన్ కార్డు దుకాణాల ద్వారా ఈ
యొక్క క్రిస్మస్ కానుక అయితే పంపిణీ చేస్తారు. ఇక మనకు తర్వాత సంక్రాంతి కానుక, చంద్రన్న సంక్రాంతి కానుక కింద మనకు మళ్ళీ 8 రకాల సరుకులు అయితే పంపిణీ చేయడానికి, ఉచితంగా కానుక ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేస్తుంది. మరొక 5 రోజుల్లో క్రిస్మస్ కానుక అయితే పంపిణీ అవుతుంది. తర్వాత మళ్ళీ 10 రోజుల్లో మళ్ళీ మనకు సంక్రాంతి కానుక అయితే పంపిణీ చేస్తారు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క కానుక అయితే అందుతుంది. రేషన్ కార్డు కలిగి ఉండాలి. రేషన్ కార్డు లేని వాళ్ళకైతే ఇప్పట్లో వచ్చే అవకాశం అయితే లేదన్నమాట. ఇక కొత్త రేషన్ కార్డును డిసెంబర్ 2 నుంచి అప్లై చేసుకుంటే కొత్త రేషన్ కార్డులు జనవరిలో పంపిణీ చేస్తామన్నారు. కానీ టైం అయితే అయిపోయింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి అప్డేట్ రాలేదన్నమాట. ప్రభుత్వమే చెప్పింది అధికారికంగా ఖచ్చితంగా 2వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు కూడా మీరు అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు అనేవి ఇస్తాము, మీకు అన్ని పథకాలకు ఉపయోగపడే విధంగా మీకు రేషన్ కార్డు ఉంటుందని కూడా చెప్పారు అన్నమాట. అలాగే గతంలో రైస్ కార్డులు ఇచ్చారు. ఆ రైస్ కార్డు తొలగించి వాటి స్థానంలో కొత్త కార్డులను ఆంధ్రప్రదేశ్ రాజముద్రను ముద్రించి కొత్త రైస్ కార్డును పంపిణీ చేస్తామని చెప్పారు. అయినా కూడా మనకు ఎటువంటి అప్డేట్ కూడా ముందుకు అయితే వెళ్ళలేదన్నమాట. అంటే మనకు పథకాన్ని అయితే అమలు చేయలేకపోయింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా చేపట్టాలని ఖచ్చితంగా ఈ జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ కూడా చేపడుతున్నట్లు మనకైతే అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళకు 2 శుభవార్తలు తీసుకొస్తూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. మొట్టమొదటిగా ఈ క్రిస్మస్ కానుక మరియు సంక్రాంతి కానుక వస్తుంది. మహిళలందరికీ కూడా ఈ ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకువచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తాజా సమాచారం. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను.